ఏమిటంటే, నేను ఎప్పుడైనా పిల్లలకి చెప్పడానికి వెడితే నన్ను నేను వాళ్ళ మేనమామగా ఊహించుకుని వెడతాను. ఒక మేనమామకి ఉంటుంది సహజమైనటువంటి ప్రేమ. అయ్యో వీడు నా అక్క కొడుకు, వీడు నా చెల్లెలి కొడుకు, వీడు బాగుపడాలి కాబట్టి వీడికి అనునయంగా చెప్దాం, వీడికి 4 మంచి మాటలు చెప్దాం, ఇవాళ చెప్దాం, రేపు చెప్దాం, ఎల్లుండి చెప్దాం, వీడి తలకెక్కుతాయి. ఇప్పుడు వీడి తప్పు చేయకపోయినా రేపట్లాంటి తప్పు చెయ్యకుండా వీడిని నిగ్రహిస్తాయి. కాబట్టి నేను కనపడ్డప్పుడల్లా వీడికో 4 మంచి మాటలు చెప్తూ ఉండాలి అని ఎవరికి ఉంటుంది? మేనమామల ముద్దు మీలైన ముద్దు అని లోకంలో సామెత. మేనమామకి అది సహజమైన ప్రేమ. అది ఆ ప్రేమ ఏం చేస్తుందంటే చెప్పేటప్పుడు బరువు తెలియనివ్వదు. వాడు వృద్ధిలోకి రావాలన్న ప్రేమ, చెప్పాలన్న తృష్ణ పెంచుతుంది. నన్ను నేను మేనమామగా భావించుకోవడంలో, ఇన్నిసార్లు నేను పిల్లలకి చెప్పడంలో అంత సంతోషం కలిగిందండి. అందుకే ఇప్పుడు కూడా నేను యథార్థానికి నాకు ప్రభుత్వం వారు ఇచ్చింది ఏ స్థాయి అయినా నేను మనసులో భావన చేసేది మాత్రం ఏ పిల్లలకి చెప్పినా మేనమామగా భావన చేసుకుని వెళ్ళి చెప్తాను. ఢిల్లీకి ప్రభు అయినా తల్లికి కొడుకే అన్నట్టుగా మీరు ఎక్కడున్నా వాళ్ళకి మేనమామ, వాళ్ళు మీ మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు, ఆ భావనతోనే చెప్తానండి. తల్లితో సమానం కదా మేనమామ అంటే. అంతే. అయితే